కేరళ నుంచి కుర్లా రావడానికి జస్ట్ 25 minutes 5 రూపాయలకి వచ్చాము నిజంగా. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హైదరాబాద్ డే 2. సో ఇప్పుడైతే నాకు బస్ టైం అయింది. మార్నింగ్ నుంచి ఏం చేయలేదు, ఇప్పుడే జస్ట్ కిందకి వెళ్ళి అభి వాళ్ళ అన్నదానం ఉంటే వాళ్ళ పందిర్లో సో భోజనం చేసి ఇద్దరం పైకి వచ్చాం. అండ్ ఇప్పుడైతే లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకున్నా. టైం అయితే ఇప్పుడు 3:20 అయింది. 3:50కి లగడికపూర్లో నాకు బస్సు ఉంది. సో వెళ్ళిపోదాం. అండ్ ఇంకా గుడ్ బై టు హైదరాబాద్. సో రేపు మార్నింగ్ నుంచి ఇంకా ఒక 4 days ముంబైలో ఎలా జరుగుతుందో తెలియదు. నేనేమో బస్సు లగడికపూర్లో పెడితే బస్సు ఏమో అక్కడి నుంచి వెళ్ళిపోయింది అన్నాడు ఫోన్ చేసి సడన్గా. టైం చూసుకుంటే 3:50 అయింది. సో ఇంట్రా బాబు అనుకునే లోపు మళ్ళీ వాడే చెప్పాడు మియాపూర్ వచ్చేసేయండి అని. ఈలోపు స్టార్ట్ అవుతుంటే ఫుల్ వాన, అసలు ఏంటో అలా అయిపోయింది ఇంకా టైమింగ్. వీడు లాస్ట్ మినిట్లో బస్సు మిస్ చేశాడు. ఇప్పుడు నేను మియాపూర్ వెళ్ళాలి. అమ్మ మెట్రో కూడా వచ్చేసింది, కానీ రష్ మాత్రం ఫుల్గా ఉన్నారు బాబాయ్. ఖాళీ కూడా లేదు, చూడండి ఎంతమంది ఉన్నారో. ప్యాక్ ఉంది అసలు మెట్రో మొత్తం. అండ్ ఇప్పుడు కూడా అంతే వాన పడుతూ ఉంది. మియాపూర్ వెళ్ళడానికి అయితే నాకు 40 minutes అలా పడుతుంది అనుకుంటా. మెట్రో ఎక్కేసి మియాపూర్ దగ్గరకు వచ్చా. అండ్ ఇప్పుడు కండక్టర్కి కాల్ చేస్తే పిల్లర్ నెంబర్ 620 దగ్గరికి రండి అన్నాడు. ఓన్లీ దేవుడి దేవాల బస్సు దొరికితే చాలా నాకు బస్సు అంతే. అండ్ ఫైనల్లీ బస్సు కూడా ఎక్కేసా. జబర్ ట్రావెల్స్. కాల్లోనేమో 6కి స్టార్ట్ అవుతుంది మియాపూర్లో అన్నాడు. బట్ ఇప్పుడు టైం 5:15 అయింది. మంచిది అంది ముందు రావటం. ఇప్పుడైతే సంగారెడ్డి దాటి కొంచెం ముందుకు వెళ్తున్నాం. జహీరాబాద్కి ఇంకొక 50 kilometers ఉంది. అండ్ కర్ణాటకలో డిన్నర్ కాపాడు. సో డిన్నర్ అయిపోయిన తర్వాత అయితే మంచి స్పీడ్ మీద ఉన్నాడు. అసలు రోడ్స్ కూడా బాగున్నాయి. సడన్గా బాగున్నాయి అన్నాను లేదో ఇలాంటి రోడ్లు వచ్చాయి మళ్ళీ మహారాష్ట్రలోకి రాగానే. ఏమో ఏ స్టేట్ని బట్టి అలా ఉంటాయేమో. ఇలా మమ్మల్ని ఒక స్టాప్ దగ్గర ఆపాడు. పూణే దాటిన తర్వాత సో వాన స్టార్ట్ అయింది. అండ్ మరికొద్దిసేపట్లో లోనావాలా వెళ్తున్నాం. లోనావాలా దగ్గర నుంచి ఫుల్ వాన పడుతూనే ఉంది. హెవీ రైన్స్ అన్నారు, బట్ అయినా నేను కేర్ చేయకుండా వచ్చాను. ఏమవుతుందో చూడాలి. బాబోయ్ ముంబై దగ్గరకు వస్తున్నాం లేదో ఇంకా వాన పెరిగింది. దెబ్బకి విండో కూడా క్లోజ్ చేసేసాను, అంత హెవీగా పడుతుంది వాన. మహారాష్ట్ర అంటే గుర్తొచ్చేది ఎవరు? ఛత్రపతి శివాజీ మహారాజే కదా. సో ఇందాక మార్నింగ్ నుంచి అయితే దిగిన దగ్గర నుంచి కొంచెం అట్లా ట్విస్ట్లు అయితే జరిగాయి. ఫస్ట్ నేనైతే డార్మెంటరీ బుక్ చేశాను. అక్కడికి వెళ్తే వీళ్ళు కొత్తగా ఒకళ్ళు నాకు నిన్న నైట్ మేము డిన్నర్కి ఆగాం కదా, సో అక్కడైతే కొత్తగా పరిచయం అయ్యారు. వాళ్ళు ఒక 6 members. సో అందరం కలిసి తిరుగుదాం అనుకున్నాము. కాకపోతే ఏమైందంటే సో ఇంక అందరూ ఉన్నారు కదా, ఇంకా డార్మెంటరీ వదిలేసి రూమ్ తీసుకుందామని చూస్తే రూమ్స్ లేవు అక్కడ. అందుకని చెప్పేసి ఇంకా వేరే ఆటో వాళ్ళతో మాట్లాడితే ఒక రూమ్ దగ్గరికి అయితే తీసుకొచ్చారు. ఆ రూమ్ దగ్గరికి వచ్చి ఫ్రెష్ అయ్యి ఇప్పుడే దిగాం. ఇప్పుడు టైం అయితే 10:40 అయింది. సో ఇప్పుడైతే ఫస్ట్ లాల్బాగ్కి వెళ్ళిపోయి అక్కడ చూద్దాం అనుకున్నాం. అండ్ వాళ్ళైతే అక్కడ వెయిట్ చేస్తున్నారు, ఆ ముగ్గురే. సో ఫస్ట్ అయితే ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయి చూద్దాం. క్యాబ్ అయితే బుక్ చేశాను ఇప్పుడే. ఇదిగో వీళ్ళే. హలో క్యాబ్లో స్టార్ట్ అయ్యాము. ట్రాఫిక్ మాత్రం కొంచెం బాగానే ఉంది. మాకైతే 302 rupees పడింది. ఇలా ఎంటర్ అవుతున్నామో లేదో మళ్ళీ ఇలాగ పెద్ద వాన స్టార్ట్ అయింది. ఈ టైమింగ్ మామూలుగా లేదు అసలు నాది. క్యాబ్లోనే రావాలి ఇక్కడికి. సో అలా లాల్బాగ్ దగ్గరికి ముందుకు రాగానే ఒక దగ్గర రోడ్ క్లోజ్ అయిపోతుంది ఫ్లైఓవర్ దగ్గర. అక్కడి నుంచి లాస్ట్ స్ట్రైట్గా నడుచుకుంటూ వచ్చేయడమే. ఇదే లైన్లో మనం నడుచుకుంటూ వెళ్తే ఫస్ట్ అయితే ముంబై చా రాజా వస్తారు, ఆ తర్వాత అయితే లాల్బాగ్ చా రాజా, అండ్ ఆ తర్వాత అయితే చిచ్పోక్లీకా చింతామణి రాజా వస్తారు ఇదే లైన్లో. అండ్ ఫైనల్లీ లాల్బాగ్ చా రాజా దగ్గరికి అయితే ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసాం. ఇన్ని రోజులు రీల్స్లో చూసి ఎప్పుడెప్పుడు చూస్తారనిపించింది. డైరెక్ట్గా చూసేటప్పటికి మామూలుగా లేదు. అలాగే క్యూ లైన్లోకి వచ్చేసాం. సో ఫస్ట్ అయితే ఖాళీగా ఉందని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యా. ఓకే తక్కువే ఉన్నారు, ఫాస్ట్గా అయిపోతుందని. ప్రస్తుతానికి అయితే ఒక క్యూ లైన్లో అయితే వెళ్తున్నాం. మస్తు రష్ ఉన్నారు, చూడండి ఒకసారి చూపిస్తా. దగ్గరకు వచ్చేటప్పటికి ఇది మా పరిస్థితి. ఫుల్ క్యూ లైన్, అసలు ఖాళీ కూడా లేదు, అంత ఉన్నారు ఫుల్గా జనాలు.
అలానే మేము లైన్లో ఉండగా డ్రమ్స్ మాస్టర్ శివమణి గారు అయితే వచ్చారు. సో అప్పుడే దర్శనం అయితే ఏం ఆపలేదు, వాళ్ళు విఐపి దర్శనం కదా. ఈలోపే హారతి కూడా స్టార్ట్ అయింది. సో 1:30 అయింది టైము. మేము కూడా ఎక్స్పీరియన్స్ చేసాం హారతి. టూ అండ్ హాఫ్ అవర్స్ లైన్లో వెయిట్ చేసిన తర్వాత అయితే మెయిన్ ఎంట్రీ దగ్గరికి అయితే వచ్చేసాం. లాల్ బాగ్చా రాజా కొద్ది అడుగుల్లో ఉన్నారు, కనిపిస్తున్నారు కదా. సో చాలా దగ్గరకు వచ్చేసాం. అండ్ దూరం నుంచి అయితే అసలు చాలా కళగా ఉన్నారు. నాకు నిజంగా ఇంకా మాటలు కూడా రావట్లేదు. అలా ఎప్పుడెప్పుడు దగ్గరికి వెళ్తానా అని చూశాను. ఇంకా అసలు ఇంకా అలాగా వెళ్ళిపోయాను, స్వామి చూసుకుంటూ లీనం అయిపోయాను. నాకు నిజంగా మాటలు కూడా రాలేదు ఆ నిమిషం. అట్లా చూస్తూనే ఉన్నాను. ఫుల్ క్రౌడ్ ఉన్నారు కానీ అంతే, ఇంకా డైరెక్ట్గా చూడడమే. ఆల్మోస్ట్ నేను 2 ఇయర్స్ 3 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను ఎప్పుడెప్పుడు వద్దామా అని. ఇప్పుడు కుదిరింది నాకు. ఇలా బయటికి రాగానే షాప్స్ ఉంటాయి, సో ఏమైనా కావాలంటే తీసుకోవచ్చు. ఎలా జరిగింది దర్శనం? ఫుల్ క్రేజీ. ఫస్ట్ టైం చూసాం కదా, జస్ట్ చూడంగానే అసలు అలాగా లాల్ బాగ్చా అలా చూడంగానే ఏదైనా ఒక తెలియని హ్యాపీనెస్ అన్నీ ఒకేసారి కలిసి వచ్చాయి. ఫస్ట్ టైం చూసేదైనా కానీ చాలా, నేనైతే అసలు లిటరల్ ఒక 10-15 మినిట్స్ దగ్గరలో ఉన్నా. మీరు ఎప్పుడు వీళ్ళు నేను కొంచెం ముందుకెళ్ళిన తర్వాత లైన్లో సపరేట్ అయిపోయాం. వీళ్ళేమో ముందుకెళ్ళిపోయారు, నేనేమో అలా బ్యాక్ సైడ్ వచ్చేసా. రైట్ సైడ్కి వస్తే ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే, ఇప్పుడు ఈ యొక్క సారి కానీ లేకపోతే నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఎవరైనా వచ్చేవాళ్ళు అయితే ఎప్పుడైనా దగ్గరికి వచ్చేటప్పటికి మీరు రైట్ సైడ్కి ఉండేలా చూసుకోండి. సో అక్కడ ఏంటంటే కొంచెం చీట్ చేయడానికి కుదురుతుంది, అది మీకు వెళ్ళిపోతుంది. అండ్ మాకైతే మొత్తం 3 అవర్స్ పడింది. సో ఇప్పుడైతే మేము చిచ్పోక్లీ రాజా దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఫుల్ ఆకలేస్తుంది, ఏమన్నా తిందామని చూస్తున్నాము. క్రౌడ్ మాత్రం బాగానే ఉన్నారు. మ్యాక్సిమం నైట్ టైమ్స్లో మనము ఒక 3 or 4 ఆ టైంలో మనం లోపలికి వెళ్తే నైట్ టైం వ్యూని అయితే మంచిగా చూడొచ్చు. చిచ్పోక్లీ చింతామణి రాజా దగ్గరికి వచ్చాము, ఇదే ఎంట్రన్స్. లాల్ బాగ్చా రాజా నుంచి కొంచెం ముందుకు రాగానే సో ఒక జంక్షన్ వస్తుంది, అక్కడే మనకి సో చిచ్పోక్లీ రాజాకి అయితే ఎంట్రన్స్ ఉంటుంది. ఇక్కడ కూడా క్యూ లైన్ ఉంది, కాబట్టి షెల్టర్ లేదు. వాన స్టార్ట్ అయింది, సో అలానే తడుస్తూ ఉన్నాము. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత అయితే ఇలాగ షెడ్ అయితే ఉంది, కొంచెం పర్లేదు. కానీ ఒక ట్రిక్ ఏంటంటే, పక్కన ఒక లైన్ ఉంది, అది ఖాళీగా ఉందని చెప్పి వెళ్ళిపోయాం. దర్శనం కూడా అయిపోయింది మాకు ఫాస్ట్గా. సో చిచ్పోక్లీ చింతామణి రాజా, చిచ్పోక్లీ రాజా దర్శనం అయితే అయిపోయింది. లిటరల్లీ మేము ఒక 1/2 an hour నుంచున్నాం లైన్లో. ఒక 1/2 an hour నుంచున్న తర్వాత సడన్గా పక్కన ఒక లైన్ అయితే ఎంటీగా ఉంది. సో ఏంటా అని చూస్తే సడన్గా వెళ్ళిపోయి చూస్తే డైరెక్ట్ దర్శనం, అసలు ఎవ్వరు లేరు ఇంకా. సో అంతా ఫాస్ట్గా అయిపోయింది. అండ్ ఇప్పుడైతే మా వాళ్ళు పావుబాజీ తిందామని చెప్పి ఏదో ఒక స్టాల్ దగ్గర ఆపారు. ఇక్కడ కాళా చౌకీ కా మహాగణపతి దగ్గరికి అయితే వచ్చాము, ఇదే ఎంట్రన్స్. బాగా వాన పడుతుంది. కాళా చౌకీ మహాగణపతికి అయితే వెళ్తున్నాము, క్యూలో లైన్ వెళ్తున్నాము. క్రౌడ్ అయితే ఉన్నారు ఫుల్గా అయితే కూడా. సో ఇలా లోపలికి వస్తాం. కాళా చౌకీగా మా గణపతి కూడా దర్శనం అయిపోయింది, చూసారు కదా, చాలా బాగున్నారు. అండ్ ఇప్పుడైతే బయటకు వచ్చి ఇక్కడ నుంచి మనకి పక్కనే ముంబైచా రాజా ఉంది. సో మెయిన్ లాల్ బాగ్ కా మహారాజ్ తర్వాత ముంబైచా రాజా ఫేమస్. సో ఇప్పుడు అక్కడికైతే వెళ్తున్నాము. ఇదే ముంబైచా రాజా ఎంట్రన్స్ గేట్. ఈసారి అయితే రామ్నాథ్ స్వామి టెంపుల్ బ్యాక్డ్రాప్ అయితే ఇచ్చారు. ముంబైకా రాజాకి అయితే పాస్ ఇచ్చారు, 20 రూపీస్ తీసుకున్నారు. సపరేట్ క్యూ లైన్ ఉంది. అండ్ అదైతే నార్మల్ క్యూ లైన్. సో ఇదైతే 20 రూపీస్ పర్ ఈచ్ పర్సన్ తీసుకున్నారు. సో ఈసారి అయితే ముంబైచా రాజాకి రామేశ్వరం టెంపుల్ వేశారు.
40 minutesలో ముంబై చా రాజా దర్శనం అయితే అయిపోయింది. సో ఇదిగోండి ముంబై చా రాజా. కుల్ఫీ తీసుకున్నాం. ఇప్పుడే ముంబై కా రాజా దర్శనం కూడా అయిపోయింది. ఎలా జరిగింది? ఇవాళ మొత్తం 4 చూసాం ప్రస్తుతానికి. 4 అయితే మాత్రం చాలా బాగా జరిగాయి. అండ్ ఇప్పుడు పరేల్ రాజా దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇదంతా ఒక మార్కెట్ లాగే ఉంది అసలు. స్వామివారి విగ్రహం కూడా చాలా బాగుంది. లైక్ ఇక్కడ ఉన్నవన్నీ డిఫరెంట్గానే ఉంటాయి, ఇందులో ఒకటి. అండ్ ఇప్పుడైతే పరేల్ రాజా దగ్గరికి అయితే వెళ్తున్నాము. పరేల్ చా రాజా చూసి బయటకు రాగానే అయోధ్య రామ మందిర సెట్ అయితే వేశారు, చాలా బాగుంది. అండ్ లోపల అయితే రాముల వారి విగ్రహం కూడా ఉంది. సో చాలా బాగుంది. పరేల్ చా మహారాజ్, ఇది ఎంట్రీ గేట్. ఈ గణపతి అయితే వెరీ 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 స్పెషల్. 45 degreesలో అయితే ఇంక్లైన్ అయి ఉన్నారు. అసలు ఎలాగా గ్రావిటీకే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఇది. సో అందుకని చాలా ఫేమస్ అయింది ఈ మధ్య. పరేల్ చా విద్యాన్ హత్ మెయిన్ ఎంట్రన్స్ ఇది. సో ఇదైతే లైన్లోనే ఉంటాయి, మనకి లైన్లో వస్తూ ఉంటాయి. అండ్ ఇందులో అయితే ఒక స్పెషాలిటీ, తుంబాడ్ ఒక సీన్ అయితే దీంట్లో ప్లే చేశారు. ఎక్కువ తీయద్దన్నారని చెప్పి కొంచెమే తీసాను వీడియో. అండ్ స్వామివారు అయితే ఇలా ఉన్నారు. పరేల్ రైల్వే స్టేషన్ ఇది, MMTSకి. క్యాబ్స్ బుక్ అవ్వట్లని చెప్పి రైల్వే స్టేషన్కి వచ్చాం. ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. క్రౌడ్ మాత్రం మ్యాక్స్ ఉన్నారు, అసలు ఫుల్ ఉన్నారు క్రౌడ్. లోకల్ ట్రైన్. అండ్ ఇలా అయితే మనకి అనౌన్స్మెంట్ ప్లస్ ఇలాగే ఒక బోర్డు అయితే ఉంది, ఏ స్టేషన్ వస్తుందని ఈజీగా అర్థం అవడానికి. అయితే ఇప్పుడు లోకల్ ట్రైన్లో వచ్చాం. నిజంగా మార్నింగ్ మేము 300 rupees పెట్టుకొని 1 hour పట్టింది మేము కుర్లా నుంచి లాల్బాగ్ వెళ్ళడానికి. బట్ కాకపోతే ఇప్పుడు అక్కడ నుంచి పరేల్ నుంచి కుర్లా రావడానికి జస్ట్ 25 minutes, 5 రూపాయలకి వచ్చాం నిజంగా. సో ఒక బెస్ట్ టిప్ ఏంటంటే ముంబై ఎవరు వచ్చినా మాక్సిమం లోకల్ ట్రైన్స్లోనే తిరగండి. కొంచెం రష్ ఉన్నా కానీ అయిపోతుంది. అన్ని ఏరియాస్కి ఉంటాయి, కాకపోతే కొంచెం వాకింగ్ కూడా చేయాలి. సో ఇప్పుడైతే బయటకు వచ్చి కుర్లాలో ఏమైనా తిన్నామని వెళ్తున్నాము. దర్శనం అయితే చేసేసుకొని రూమ్కి వచ్చి కొంచెం ఫ్రెష్ అయ్యాము. ఇందాక స్టేషన్లో దిగి కొంచెం ఒక టైప్ ఆఫ్ ఏరియా నుంచి వచ్చాము. మాకు ఐడియా లేదు కదా రూట్ ఎలా ఉంటుందో. కుర్లాలో దిగేసి అక్కడి నుంచి అయితే ఒక స్లమ్ ఏరియా కంటే దారుణమైన రోడ్లో నుంచి అలా మెయిన్ రోడ్కి నడుచుకుంటూ వచ్చేటప్పటికి ఒక 2 kilometers చికాకు వచ్చేసింది. సో రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యి కిందకెళ్ళి డిన్నర్ కూడా చేసేసి వచ్చాము. దగ్గరలో డీలక్స్ హోటల్ ఉంది. సో నేను పక్కన హోటల్ ఫోటో పెడతాను. ఫుడ్ మాత్రం బాగుంది, ప్రైసెస్ కూడా పర్లేదు, మీడియం రేంజ్లోనే ఉన్నాయి. హోటల్ డీలక్స్ అని కూడా వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడైతే మళ్ళీ రూమ్కి అయితే వచ్చేసాం. సో ఇది మా డే 2, లైక్ నా ట్రిప్లో డే 2, బట్ డే 1 ఇన్ ముంబై. సో మంచిగా అయితే ఎంజాయ్ చేసాం. అండ్ రేపు కూడా కొన్ని ప్లాన్స్ అయితే వేసుకున్నాం, ఎట్లా అయితే అలా చేద్దాం. సో రేపటి నుంచి అయితే వీళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి నేనైతే ఒక డార్మేటరీ చూసుకున్నాను దగ్గరలో పక్కనే. సో అదైతే మంచి బడ్జెట్గా వచ్చింది. 400 rupees అన్నాడు, విత్ హాట్ వాటర్ అండ్ బెడ్ లాకర్ అన్నీ ఇస్తున్నారు. డూ ఫాలో మై ఛానల్. ఐ హోప్ ఈ సిరీస్ నేను ఇక్కడి నుంచి నేను కొంచెం మంచిగా చూపిస్తానని చెప్తున్నా. నేను ప్లాన్ చేస్తున్నాను అండ్ మీరు కూడా చూస్తారు మంచిగా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. స్టే ట్యూన్డ్ అండ్ డూ ఫాలో మై ఛానల్ ఫనీ ట్రావెల్ వ్లాగ్స్ అండ్ Instagram Vagabond Vagaries. That's it for today. Good night.